మనం చేసే థింగ్స్ మీద మనం ఎందుకు ఇంట్రోస్పెక్ట్ చేయాలనేది ఈరోజు టాపిక్ అండి. ఎస్పెషల్లీ ఈ మోడర్న్ టైమ్స్లో లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ కానీ ఇలా అందరూ కూడా థింగ్స్ని ఈజీగా రిజెక్ట్ చేయడం అనేది అలవాటైపోయిందండి. ఇట్ బికేమ్ ఏ హ్యాబిట్ కదా. కానీ లైఫ్లో ఎప్పుడు కూడా ఇంట్రోస్పెక్షన్ ఎందుకు చేయాలి అంటే, మనం చాలాసార్లు మన కన్సైన్స్ని అడగకుండా చాలా థింగ్స్కి ఎస్ ఆర్ నో చెప్తాం. లైఫ్లో రిజెక్షనే చాలా పవర్ఫుల్ అనుకుంటామండి. ప్రతిదాన్ని రిజెక్ట్ చేస్తే మనం చాలా గ్రేట్ పీపుల్ అని అనుకుంటాం లోపల. బట్ ఇక్కడ చిన్న థింగ్ ఉందండి. లైఫ్లో ఇప్పుడు చాలామంది చెప్తారు మనకి ఏంటంటే, డ్రింక్ చేస్తే తప్పు అండి, స్మోక్ చేస్తే తప్పు అండి అనో ఇవన్నీ చెప్తుంటారండి. ఎవరు చేస్తే ఏంటి అని కూడా చెప్తారు. బట్ దెర్ ఈస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుందండి. ఏంటంటే, ఇప్పుడు నీ కన్సర్న్స్ని నువ్వు అడిగినప్పుడు నీకు నిజంగా చేయాలి అనిపిస్తే మీరు ఏదైనా చేయొచ్చండి. ఎందుకంటే మీ మైండ్ ఒకటి చెప్పి మీ కన్సర్న్స్ ఒకటి చెప్తుందంటే యు ఆర్ అట్ కన్ఫ్యూజన్. అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా ఏం చేసినా సరే, మైండ్ ఎటు మూవ్ చేసినా సరే, నీ ఇన్నర్ కన్సర్న్స్ని అడిగి చేయడం అనేది అలవాటై ఉండాలండి. ఎందుకంటే ఎనీ హ్యాబిట్, కంట్రోల్ లేని ఎనీ హ్యాబిట్ మీకు అలవాటైనప్పుడు అది ఒక డిజాస్టర్గా ఎండ్ అవుతుందండి. ఎనీ హ్యాబిట్. ఓకే. అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా కంట్రోల్ అనేది ఉండాలండి. అట్ ద సేమ్ టైం లైఫ్లో చాలాసార్లు కూడా మనం చేసే థింగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, లైక్ ఈ రోజులో చూసుకుంటే మనకి ఈవెన్ వి రిజెక్ట్ ఎవ్రీథింగ్. లైక్ అంత ఫోకస్డ్ పేరెంటింగ్ లేదు. అట్ ద సేమ్ టైమ్స్ పేరెంట్స్ చెప్తేనే వినాలా, నా లైఫ్ని బతికేస్తాను, నా ఇష్టం, ఎవరు ఏం చెప్పినా నేను, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటండి, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ ఒక డిసిప్లైన్ అనేది మిస్ అవుతున్నప్పుడు వస్తాయండి అవి. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా సరే, మీరు ఏం చేస్తున్నా సరే, లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారంటే సమ్వన్ ఈజ్ సేయింగ్ సీక్రెట్లీ ఆర్ ఓపెన్లీ, ఇది ఎలా చెయ్యు అలా చెయ్యు అని నీకైనా తెలుస్తుంటుంది, లేకపోతే ఎవరో నీకు ఒకరు చెప్తూ ఉంటారు. సో ఏంటంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా వినడం అనేది నేర్చుకోవాలండి. అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీ ఇన్నర్ కాన్సర్న్స్ అడగండి. ఇంకా మోడర్న్ టైమ్స్లో ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మ్యారేజ్ సిస్టమ్ అనేది ఈ రోజుల్లో చాలా ఒక బ్రేకింగ్, అంటే బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ మీకు సూట్ అవ్వచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అడుక్కునే థింగ్ అదండి. అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా ఎనీథింగ్ కూడా మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి. కానీ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పీర్ ప్రెజర్ వల్ల మీరు యాక్సెప్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం రిజెక్ట్ చేయొద్దు. లైఫ్లో ఎప్పుడు కూడా ఇంట్రోస్పెక్షన్ అనేది చేసి మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకున్నప్పుడే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుందండి. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఎ మ్యాన్ కెన్ డూ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్ అండి. ఆ ఇంట్రోస్పెక్షన్ లేనప్పుడే యూ విల్ సబ్జెక్ట్ టు డిఫరెంట్ నెగిటివ్ ఎలిమెంట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద లిజనింగ్.